పాత్రను జై భీమ్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత జై భీమ్ జై ఫులే జై అంబేద్కర్ జై కాన్సరామ్ నా పేరు ఎంఎస్ సాధనారాయణ బోయధర నేను బహుజన రాజ్యాధికార జేఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మరి ఈ నెల 26వ తేదీన యలనూరు మండలం నుంచి ప్రజా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఈ సింగనమల నియోజకవర్గం పేరుకే ఎస్సీ నియోజకవర్గం కానీ పెత్తందారుల వ్యవస్థలో పెత్తందారుల కబంధ హస్తాల్లో ఇప్పుడున్నటువంటి పాలకులు బందీలై ఎక్కడే కానీ అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారనే ఒక బాధతోటి ఈ రోజు మేము ప్రజా సంకల్ప యాత్ర చేసే మొదలు పెట్టాం మిత్రులారా. ఎందుకంటే పేరుకే ఎస్సీ నియోజకవర్గం కానీ పెత్తనమంతా ఈ పెత్తందర అగ్రకుల పెత్తందర వ్యవస్థలో ఈ రోజు ఈ సింగనమల వ్యవస్థ ఉందంటే ఎంత బాధకరమో ఒక్కసారి ఆలోచన చేయాల. మరి సింగనమల నియోజకవర్గంలో కొంతమంది పెత్తందారు వ్యవస్థ ఈ ఎమ్మెల్యేలని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎక్కడే కానీ అభివృద్ధి చేయకోకుండా ఎక్కడే కానీ వాళ్ళ అధికారులు ఉపయోగించుకోకుండా వారి యొక్క కట్టడి చేస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమో ఎంత అన్యాయమో ఒక్కసారి మనమంతా ఆలోచన చేయాల. మరి మేము ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పోయిన 10 రోజుల కిందట ఎల్లనూరు పుట్నూరు పోతే మా ఎస్సీ నియోజకవర్గాల్లోకి మీ బహుజన వర్గాలకి ఏం పని ఉంటుందని కొంతమంది ప్రశ్నించడం జరిగింది మిత్రులారా. మరి పేరుకే ఎస్సీ నియోజకవర్గమైనా అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మరి బీసీలకు ఏం సంబంధం ఉంటుంటారు. మరి మా బీసీలో అయినటువంటి బోయలు కురవలు వడ్డర్లు చేనేత మరి ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా మీకు ఓట్లేసింటానే గెలుచుంటారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాల. మరి ఏ విధమైనటువంటి ఆలోచన చేయకోకుండా ఈ సింగనమల నియోజకవర్గంలోకి బహుజనులకు ఏం పని ఉంటుందని ప్రశ్నించడం సరైన విధానం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఎస్సీ నియోజకవర్గంలో మనం అభివృద్ధి జరగాలంటే మనమంతా కూడా బహుజన ఈ సంకల్ప యాత్రలో మనమంతా ప్రయాణం చేయాలా. ఎక్కడే కానీ ఒక ప్రాజెక్టు లేదు సింగనమల నియోజకవర్గంలో, ఎక్కడే కానీ ఒక కంపెనీ లేదు, ఎక్కడే కానీ ఒక పరిశ్రమ లేదు. విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా అభివృద్ధి పరంగా ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని తెలియజేసుకుంటూ ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఈ ప్రజా సమస్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఎప్పటికైనా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళకి ఉపశమనం కల్పించి వారి యొక్క అధికారాలు ఉపయోగించుకునే విధంగా వారికి అధికారాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్ జై భారత్.